చూస్తున్నా ఈ చుట్టూ చూస్తూ ఉంటే మొత్తం ఊడిపోయిన కొండ చర్యలు, అండలుగా పడిపోయిన కొండ చర్యలు కనపడుతున్నాయి. మొత్తం శిథిలాలు అయిపోయినటువంటి ఇల్లు కనపడుతున్నాయి. ఒకసారి మనకి అక్కడి నుంచి ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు కదా, వాళ్ళు అక్కడే ఉండమని చెప్తున్నారు. ఆ వెనక మనం చూస్తే ఆ బిల్డింగ్ చూడండి ఒకసారి. ఆ బిల్డింగ్ మొత్తం బిల్డింగ్ నేలమట్టమైంది. ఇదే ముండక్కల్, ఏదైతే ముండక్కల్కి రావడానికి టెంపరీ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారో ఆ బ్రిడ్జ్ నిర్మాణం జరిగితేనే ఇక్కడికి వెహికల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఆల్రెడీ ఇవి టీ ఎస్టేట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న వెహికల్స్ ఇటు పక్కనే ఉండిపోయాయి. ఆ వెహికల్స్ ఆ బ్రిడ్జ్ వరకు వచ్చి ఇక్కడ నుంచి మనుషులు తీసుకొస్తూ ఉన్నారు. అక్కడ స్టాప్ దేర్ వాళ్ళని అక్కడ ఉండమని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆ బిల్డింగ్ పడగొడుతున్నారు కాబట్టి ఆ బిల్డింగ్ పడిపోతే వాళ్ళకి ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ బిల్డింగ్ ఇటువైపు పడిపోయే అవకాశం ఉంటుంది. ఒకసారి నా వైపు కెమెరా ప్యాన్ చేద్దాం ఆ బిల్డింగ్ ని చూసేలోపు. ఒక్కసారి చూడండి, నా వెనక ఒక పెద్ద లోయ కనబడుతుంది కదా, ఇది ఇక్కడ నుంచి ఇంతకంటే పై నుంచి, నిజానికి ఇదే ఆఖరి విలేజ్, ఇక్కడ నుంచి పైకి విలేజ్ లో ఇంతకంటే పై నుంచి కొండ చర్యలు కనిపిస్తున్న రాళ్ళు. అందులో చూడండి ఒకసారి, ఆ దూరంగా అక్కడ ఒక ట్రక్ జీప్ తిరగబడిపోయి కనిపిస్తుంది కదా, అక్కడ ఒక ఇల్లు కూడా కనిపిస్తుంది కదా, ఇంటి పైకప్పు కనిపిస్తుంది కదా. ఇదంతా కూడా ఊళ్ళు ఉన్నాయి, ఇక్కడ అన్ని ఊళ్ళు ఉన్నాయి. ఆ మధ్యలో మీకు ఒక జీప్ కనిపిస్తుంది కదా. ఈ రాళ్ళు ఈ ఊళ్ళన్నీ కూడా ముంచుకుని ఆ వెహికల్స్ ఇల్లుని మనుషుల్ని అన్ని తీసుకుని ఆ చెట్టు దిమ్మలు మనకి కింద చాలా ఇంతకుముందు విజువల్స్ లో చూపించాను కదా, చెట్టు వాళ్ళు చూడండి, వాళ్ళు రావద్దని చెప్తుంటే పరిగెట్టుకు వస్తున్నారు. వాళ్ళు చాలా ప్రమాదకర పరిస్థితులు, ఎందుకంటే ఇక్కడ బిల్డింగ్ పడగొడుతూ ఉన్నారు. ఆ బిల్డింగ్ పడినట్లయితే వాళ్ళకి మరింత ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. సుమారు ఇక్కడ 100 మందే జీవిస్తున్నారు. రెస్క్యూ చేసినప్పుడు 250 మందిని రక్షించామని చెప్తున్నారు. సుమారు 400 పైన కుటుంబాలు ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు స్థానికులు. సో వాళ్ళు అందులో 250 మందిని రక్షించారు ఇక్కడికి, కానీ మిగిలిన వారి జాడ తెలియడం లేదు. ఎందుకంటే ఇక్కడ టీ ఎస్టేట్ లో 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళందరూ ఏమైపోయారో తెలియదు. ఒక్కసారి ఈ విజువల్స్ చూస్తాను. ఇంకా ఇవి కూలిపోయిన ఇల్లు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇంతకు ముందు కొండ ఇలా ఉండేది కాదు. ఒక్కసారి ఆ లోయలోకి చూడండి ఎలా ఉందో. అంటే ఇలాంటి మట్టి దిబ్బలు ఇవన్నీ ఈ పైనుంచి ఆ ఇళ్ల పైనుంచి కూల్చుకుంటూ కింద కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న, ఇంకో 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చురాలి మలాకి అక్కడ నుంచి కొట్టుకుని వెళ్ళిపోయింది. ఆ లోపల మనోజ్ మీకు కనిపిస్తుంది కదా, ఆ జీప్ కనిపిస్తుంది చూడండి, లోపల తిరగబడిపోయి చక్రాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇలాంటి దృశ్యాలు ఎన్నో. ఇంకా ఇక్కడ బాడీస్ కూడా కనిపిస్తున్నాయి. బాడీస్ మీకు చూపించకూడదు కాబట్టి మేము చూపించట్లేదు. ఆ ఇల్లు చూడండి ఒకసారి, ఆ ఇల్లు ఎలా పట్టుకు వెళ్ళిపోయిందో. ఇల్లు పట్టుకు కూలిపోయింది. ఈ వెనక ఒక మసీదుని చూపిస్తాను. మసీదులో చాలా మంది ఆ రోజు తలదాచుకున్నారు. వాళ్ళందరూ కొంతమంది కొట్టుకుని వెళ్ళిపోయారు, కొంతమంది సేఫ్ గా పైకి వచ్చారు. ఇంకా ఈ పైకి వెళ్లే కొద్దీ కూడా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఒకసారి ఆ మసీద్ దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఆ మసీద్ లో తలదాచుకున్న వాళ్ళు ఫస్ట్ వచ్చిన బెటాలియన్ ఈ మసీద్ లో ఉన్న కొంతమందిని తీసుకొని రెస్క్యూ చేయగలిగారు. సో ఆర్టీవీ బృందం అక్కడ పర్యటిస్తోంది, అక్కడ జరిగిన విషయాలను కూడా పర్యవేక్షిస్తోంది, మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. చూరల్మల, ముండక్కై ఈ 2 గ్రామాలు కూడా పూర్తిగా కూడా నిలమట్టమయ్యాయి. మీరు చూసారు, ఇప్పటికే కేవలం ఆ రూఫ్ టాప్లు మాత్రమే కనబడుతున్నాయి. గతంలో ఇల్లు పూర్తిగా ఉన్నటువంటి ఆ ఇల్లు పైనటువంటి ఆ రూఫ్ టాప్ తప్ప ఏమీ కూడా లేదు. అయితే ఈ గ్రామాల్లో సుమారుగా 1000 సంఖ్యకు పైగానే అక్కడ జీవించి ఉండేవారట. ప్రస్తుతానికి కేవలం 250 మందిని మాత్రమే కాపాడమంటూ రెస్క్యూ టీం అధికారులు చెప్తున్నారు. మరి మిగిలిన వారు ఏమైపోయారు, ఎక్కడున్నారు, వారి ఆచూకీ కోసం ఇంకా కూడా అక్కడ రక్షణ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నాకు తెలిసి ఈ ఘటన జరిగి సుమారుగా 2 రోజులు కావస్తుంది కాబట్టి ఎవరు కూడా అక్కడ జీవంతో ఉండే అవకాశం లేదు. కానీ అక్కడ మృతదేహాలు ఉన్నప్పటికీ వారందరినీ ఎప్పుడు వెలికి తీస్తారు? ఈ విషయంపై పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. ఒక్కో శిథిలం కింద ఒక్కో శవం బయటికి వస్తున్న కొద్దీ అక్కడ రెస్క్యూ టీమ్ ఆపరేషన్స్ చేసేటువంటి సిబ్బంది కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే కనుక డెఫినెట్గా కన్నీరు పెట్టాల్సిందే. మీరు చూస్తే అక్కడ చూడండి ఒకసారి, ఆర్టీవీ స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నాం. రూఫ్ టాప్ తప్ప ఏమీ కూడా కనబడడం లేదు. ఎస్, ఓటు రోహిత్ దగ్గర మరొకసారి వెళ్దాం. కొన్ని ఇళ్లను కూడా కూల్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ బండరాయి చూడండి ఒక్కసారి. ఈ బండరాయి అంత పైనుంచి దొల్లుకుని వస్తే ఆ మసీదుని బండరాయి
కూలగొట్టుకుని వచ్చేసింది. దీని కింద ఒక సిలిండర్ కూడా మనకి కనిపిస్తుంది. ఇంత బండరాయి ఏదైనా ఇంటి మీద పడితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. ఈ మసీదు పక్క నుంచి ఈ బండరాయి ఇలా దొల్లుకుంటూ వచ్చేసింది. దొల్లుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి మనం ఈ నిల్చున్న చోట నుంచి కూడా ఇదంతా కూడా ఆ రోజు కుప్పకూలిపోయింది. అండల కింద కూల్చుకుంటూ వెళ్ళి కింద ఆ లోయలో కూడా మనం చూడొచ్చు. ఒక్కసారి మనం ఆ లోయ వైపు చూస్తే ఎంత దారుణంగా ఉందో. ఆ లోయలోనే కొండ చర్యలు, ఆ లోయ కింద ఏర్పడి ఇక్కడ నుంచే మొత్తం ఇక్కడ నుంచి అండల కింద రాళ్ళు చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు ఎప్పుడైనా పర్యాటక సంబంధించిన రక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఎప్పుడైనా హెచ్చరించారా ఎవరైనా? కనీసం ఇటువంటి ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని ఎవరైనా హెచ్చరించారా వారికి? నిజానికి కేరళలో కొండ ప్రాంతాలు ఎక్కువ, ఇక్కడ ల్యాండ్ స్లైడ్ జరుగుతూ ఉంటుంటాయి. కానీ ఇక్కడ మేము హెచ్చరించామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తోంది. సో ఇక్కడ ఏంటంటే చిన్నవి జరుగుతుంటుంటాయి కదా, ఈ రేంజ్ లో జరుగుతాయని ఎవరు కూడా ఊహించలేదు. అందుకే మనం ఇంతకుముందు ఆర్మీ సిబ్బందితో మాట్లాడినప్పుడు ఎన్నో రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్గొన్నాం, కానీ ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్ లో మేము ఎప్పుడు కూడా చూడలేదు అని చెప్తున్నారు. ఒకే ఊళ్ళో ఇన్ని వందల మంది, ఒక 2015లో కేరళ రాష్ట్ర వ్యాప్తంగా వరదలు సంభవించినప్పుడు సుమారు 500 మంది వరకు చనిపోయారు. కానీ ఇక్కడ 2-3 గ్రామాలు ఊరు తుడిచిపెట్టుకుపోవడం అంటే మాటలు కాదు. ఒక్కసారి ఆ జూమ్ చేస్తే ఇక్కడ నుంచి కొండవాళ్ళలో నుంచి పైకి నా బ్యాక్ సైడ్ మీకు ఒకటి చూపిస్తాను. ఒక్కసారి చూడండి అక్కడ. ఎందుకంటే మేఘాలు ఉన్నాయి కాబట్టి కొంచెం అస్పష్టంగా మనకి కనిపిస్తుంది. ఆ పైన కురిసినటువంటి వర్షాలు ఆ మనకి చివరన కనిపిస్తుంది కదా, అక్కడ కూడా వైట్గా మనకు కనిపిస్తుంది. వాటర్ వస్తున్నటువంటి ఫ్లో మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఇంత ఎత్తున ఈ ఊళ్ళను ముంచుకుంటూ ఆ రోజు ప్రళయం సంభవించింది ఇక్కడ. అందుకే ఈ ఊరు ఇదే ముండక్కల్లంటే ఇంతవరకు ఇక్కడికి ఎవరు కూడా రాలేదు. అత్యంత ప్రమాదకరమైన ప్లేస్. మరొకసారి ల్యాండ్ స్లైడ్ జరిగే అవకాశం ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు ఇక్కడ భారీ వర్షం కురిసింది. సో మరోసారి ల్యాండ్ స్లైడ్ జరిగే అవకాశం ఉంటుందని భయభ్రాంతులను వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇక్కడ పైన కూడా ఇల్లులు ఉన్నాయి, టీ ఎస్టేట్స్ ఉన్నాయి. చూడండి ఒకసారి, ఆ కొండ ఉంది కదా, ఆ కొండ ఉన్నట్టుండి ఆ శిఖరంతో పాటు అందులో పడిపోయి ఆ పెద్ద రాళ్ళు చెట్లు ఆ ఉన్నటువంటి ఊళ్ళ మీద నుంచి ఆ నీళ్లు ఇవన్నీ కలిపి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఆ కొండ కూడా నిజానికి జారి పడిపోయే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అందుకే ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ కొండ సగం ఊడి పడిపోయింది. ఆ చెట్లతో పాటు మొదలు కనిపిస్తున్నాయి కదా, రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఆ కొండ ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి పాటు ఊడి పడిపోయి ఊళ్ళ మీద నుంచి వెళ్ళిపోయింది, ఊళ్ళ నుంచి కప్పుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ కొండ కూడా మరోసారి పడే అవకాశం లేకపోలేదు అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఉన్న ఈ ప్రదేశంలో కూడా నా వెనక మీరు చూడొచ్చు, ఇక్కడే పైన ఒక జీప్ ఉంది కదా, ఇంతకుముందు నేను ఒక జీప్ చూపించాను. ఆ జీప్ చూడండి, ఆ పైనుంచి తుక్కు అయిపోయింది, దొల్లుకుంటూ ఆ రాళ్ళ మధ్యన. అంటే మనుషుల్ని చూపించలేను కాబట్టి జీప్ని ఇళ్ళని చూపిస్తున్నాను. సో అలాంటి శిథిలాల కింద మనుషులు ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉంటారు? ఆనవాళ్ళు కట్టగలమా? మనుషులు కనీసం దొరుకుతారా? సో అలాంటి దయనీయమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ శిథిలాల నుంచి ఎవరైనా తీస్తుంటే చెయ్యి కాలు వస్తున్న దయనీయమైనటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. చూడండి ఒక్కసారి, ఆ జీప్ని చూడండి ఒక్కసారి, తుక్కు అయిపోయింది. అది మసీద్ చూడండి ఒక్కసారి, ఆ మసీద్ గోడలు చూడండి ఎలా తుక్కు ఇలాంటి ఇల్లు ఇంకా మనకి పైన చాలా ఉన్నాయి. వల్లకాడుగా మారిపోయినటువంటి ఊరు ఆనవాళ్ళివి. ఇక్కడ ఈ ప్రొక్లైనర్తో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన పద్ధతి. ఇదే చివరి ఊరు. ఇక ఈ ఊరు పైన ఇంకా ఊళ్ళు లేవు. ఇదే